నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరంలో సురక్షిత తాగునీటికి చర్యలు. హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, లేకుంటే భూ పోరాటం చేపడతాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య హెచ్చరిక. మహిళపై దాడి ఘటనకు నిరసనగా రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం భారీ ర్యాలీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మహిళను వివస్త్రం చేసి వేధించిన ఘటనను ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాజమండ్రిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కోటిపల్లి బస్టాండ్ నుండి డీలక్స్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో మాజీ హోంశాఖ మంత్రి తానేటి వనిత, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మితో కలిసి మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రుడా చైర్పర్సన్, రాష్ట్ర పార్లమెంట్ కార్యదర్శి, ఆచంట నియోజకవర్గ పరిశీలకురాలు శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్, మండల స్థాయి మహిళా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద, యువతుల మీద, ముఖ్యంగా చిన్నారుల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, వేధింపులు, అఘాయిత్యాలు, వీటన్నిటికీ నిరసనగా ఇక్కడ ఒక కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంత దారుణంగా మహిళలను కించపరిచే విధంగా, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మరి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలకి, అఘాయిత్యాలకి ఏమాత్రం కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. మరి ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న అనిత గారు ఒక మహిళ ఉండి కూడా మరి ఆవిడ ఈ మహిళలకి జరుగుతున్న అన్యాయాల పట్ల, అఘాయిత్యాల పట్ల, అత్యాచారాల పట్ల ఏమాత్రం కూడా స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. మరి ఈ రోజున మేమంతా కూడా ఒకటే ఆలోచన చేసాం. పూర్వకాలంలో మరి ఒక నానుడు ఉండేది, మహిళలందరూ కూడా గౌరవింపబడతారు మన భారతదేశంలో, మన భారతదేశ సంస్కృతి అది అని అందరూ చెప్తుంటే నిజమే అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తుంటే మహిళలకి ఎక్కడ గౌరవం దొరకట్లేదు సరికదా. వారి ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా, గాయపరిచే విధంగా మరి ఇక్కడ చర్యలు ఉండడం, దానికి పోలీసు వ్యవస్థ నుండి కానీ, ప్రభుత్వం నుండి కానీ ఎటువంటి కూడా స్పందన లేకపోవడం అనేది చాలా విచారకరం. ఈ రోజున మరి గుంటూరు నడిబొడ్డులో ఒక మహిళని ఏ విధంగా వివస్త్రం చేశారో మనం చూసాం 15వ తేదీన. మరి ఆ మహిళ చేసిన తప్పేంటి, ఆ మహిళ చేసిన మరి అక్కడ ఏమన్నా భయంకరమైన ఘోరాలు, నేరాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఆవిడ అడిగింది ఒక మున్సిపల్ ట్యాప్ గురించి అడగడం జరిగింది. దానికి అక్కడున్న టీడీపీ అధికార పార్టీలో ఉన్న నాయకులు కానీ, మరి అధికారులు కానీ ఎవరు స్పందించలేదు సరికదా. ఆవిడ అడిగినందుకు, ఆవిడ పోలీసు వ్యవస్థ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసినందుకు ఆవిడ మీద దాడి చేసి, ఆవిడని వివస్త్రణ చేసి, అవమానపరిచి, గాయపరిచి మరి ఇబ్బంది పెట్టిన సంఘటన మనం చూసాం. మరి నిజంగా ఒక మహిళ ఈ రాష్ట్రంలో ఈ రోజున నారీ మీద నడుస్తుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయి. లాకప్ డెత్తులు, లైంగిక వేధింపులు ఇవే నడుస్తున్నాయి తప్ప వేరే ఏమీ లేదు. ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి కేంద్ర హోంశాఖ నివేదికలోనే
శాంతి భద్రతల విషయంలో 26వ స్థానంలో ఉందంటే ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి శాంతి భద్రతలు నడుస్తున్నాయో మనందరికీ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి. చట్టాలను వారి చేతిలో తీసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మీరు ఏ పార్టీ వారు, తెలుగుదేశం పార్టీయా వైసీపీ పార్టీ అని న్యాయం చేసేటటువంటి పరిస్థితి. ఒకవేళ బాధితులు వైసీపీ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలబడి కేసులు మా మీద పెట్టేటటువంటి పరిస్థితి. అంటే నిజంగా ఇదొక దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఒక్క విషయం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, వారి కూటమి నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, ద్రౌపదిని నిండు సభల వ్యవస్థను చేసి కురువంశం ఎలా నాశనం అయిపోయిందో అదే రకమైనటువంటి రీతిలో ఈ కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. గాజులు చేతులే కదా అనుకుంటే గాజులు చేతులు తిరగబడితే ఆ రోజున మీ పరిస్థితి నడి రోడ్డు మీద కుక్కలు చింపిన విస్తరవటం అనేది వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎక్కడి నుంచైనా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎక్కడో చేసేది చిన్న చిన్నోళ్ళు కాదు చేస్తుంటా. మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీ ఎమ్మెల్యేలు చేస్తూ ఉంటే మీకు కళ్ళు పోయినాయా? చూస్తూ కూడా మాట్లాడకుండా ఉండటానికి నార తీస్తాను, తొక్కు లేపేస్తాను, తోలు తీస్తాను అని చెప్పడం కాదు, చేసి చూపించిన రోజుని భయం అంటూ ఏర్పడను. ఆ భయం లేకుండా మీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, మీ కూటమి నాయకులు చేస్తున్నారు కాబట్టి మీరు మొత్తం భారత న్యాయ సంహితని కానీ, భారతీయ శిక్షా స్మృతిని కానీ తుంగలోకి తొక్కి మీ ఇష్టమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఇది ఏటెల్లకాలం చల్లదో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు చాలా దగ్గరలో ఉంది. అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా మేమందరం తిరగబడే రోజు వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాజమహేంద్రవరపు వీరభద్రుని సంబరాల బాజా భజంత్రిల కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులుగా నియమితులైన ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బల్జ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యంను మంగళవారపుపేట కుమ్మరి వీధి శ్రీ శ్యామలంబ అమ్మవారి 2వ జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఘనంగా సత్కరించారు. వీరభద్రుని సంబరాల బాజా భజంత్రిల కళాకారులు సంఘ సభ్యులు పిల్లి సుబ్రహ్మణ్యంకు ఘన స్వాగతం పలికారు. వీరభద్రునికి అమ్మవారికి పిల్లి సుబ్రహ్మణ్యం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లి గంగాధర్, బిల్డర్ చిన్న, బిల్డర్ బాబీ, షేక్ చాన్ బాషా, షేక్ బాబ్జులు పాల్గొన్నారు.
ओम सदा सर्वभूतेव सर्वो बृहस्पतिः सर्वो विष्णुर्ग्रहः नमो ब्रह्मणे नमस्ते वायु तमेव प्रत्यक्ष परमात्मे तमेव प्रत्यक्ष परमोदिष्यामि अर्धमदिष्यामि तत्त्वदिष्यामि तन्मावतु तत्कामवतु ओम देव कर्तव्यवातो ऐशाद्वार रामोदयात्रा आपला दादा सुंदरम सर्वग्रामो श्रीराम वियोगम सर्वों मागे स्वे सर्वदेव 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 सर्वेभ्यो महादेव शांति 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 सहस्रपूर्तः सहस्राक्षः రాజమండ్రిలో వీరభద్రుడి సంబరాలు జరిగే ఈ ఉత్సవాలకి ప్రతి ఓలికి కూడా ఈ వీరభద్రుడి సంబరం చేసేవాళ్ళు మన రాజమండ్రికే కాక చుట్టుప్రక్కల గ్రామాలందరికీ కూడా చాలా ఆదర్శంగా వీళ్ళు ఎంతో సేవలు చేస్తున్నారు, సంబరాలు ఘనంగా చేస్తారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు నేను కృతజ్ఞతున్నై ఉంటాను. ఇంచేతనంటే ఈరోజు నా మీద అమితమైన ప్రేమ చూపించి, నా మీద అమితమైన గౌరవాన్ని చూపించి ఈరోజు నన్ను ఈ వీరభద్రుడి సంబరాలు చేసే ఈ సంఘానికి నన్ను గౌరవ దీక్షుడిగా ఎన్నుకొని వాళ్ళు నా మీద ఎంతో నమ్మకాన్ని పెట్టి నా మీద ఈరోజు ఇంతటి మహత్తమైన బాధ్యతని వీళ్ళు నా మీద పెట్టినందుకు నేను కృతజ్ఞతనై ఉంటాను. ఎల్లవేళలా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఏ టైంలో అయినా సరే నేను అందుబాటులో ఉంటాను, వీళ్ళకి సేవ చేస్తానని మీ అందరికీ ఈ మీడియా ముఖంగా సమ్ముఖంగా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజమండ్రి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం ప్రజలకు న్యాయం చేయడంలో విఫలమవుతుందని, ప్రభుత్వ కార్యాలయ పనితీరు కారణంగా బాధితులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆరోపించారు. ముఖ్యంగా పోలీస్ రెవెన్యూ శాఖల్లో ఫిర్యాదుదారుల పట్ల నిర్లక్ష్యంతో పాటు బెదిరింపుల ధోరణి కనిపిస్తుందని ఆరోపించారు. కొన్ని సందర్భాల్లో ఫిర్యాదుదారుల సంతకాల్ని ఫోర్జరీ చేసి ఫిర్యాదులు ఉపసంహరించుకున్నట్లు తప్పుడు నివేదిక సమర్పిస్తున్న ఘటన కూడా ఉన్నాయని పేర్కొన్నారు. సమావేశానికి పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించగా పార్టీ నాయకులు సింహ దుర్గారావు, దుడ్డె త్రినాథ్, వర్ధనపు శరత్ కుమార్, దుడ్డే సురేష్, కాకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పీజీఆర్ఎస్ విభాగం ఎందుకు పనికిరాకుండా పోతుంది? ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగం లేదు, అలాగనే ప్రభుత్వ సేవలకి ఏ విధమైన ఉపయోగం లేదు. స్పందన పేరుతో వచ్చేటటువంటి ప్రతి పిటిషన్ కూడా అధికారులు విచారించేసాం, పరిష్కారానికి వీలు కాబడదు, లేదు పరిష్కరించేసాం అని రెండు అర్థాలు వచ్చేటట్టు ఒక ఫార్మేట్లో ముగింపు పలిగేస్తున్నారు. ఎందుకే ఈ ఫిర్యాదుదారికి న్యాయం చేయడం లేదు, బాధితుడికి విచారణ జరపడం లేదు. ఈ రెండింటికి సంబంధం లేకుండానే వీళ్ళు ఏమి విచారణ చేశారో తెలియదు. అలాంటి ఘోరమైనటువంటి విచారణ ప్రక్రియలో ఈరోజు స్పందన పీజీఆర్ఎస్ యాక్టివిటీ నడుస్తుంది. ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా స్పందనలో వచ్చినటువంటి ఫిర్యాదుకి న్యాయం జరిగింది అని ఈ రోజు వరకు ఎవరన్నా చెప్పగలిగేటటువంటి ఒక్క అధికారం ఉన్నాడా? లేదు. సమస్య మామూలుగా ప్రభుత్వ కార్యాలయంలో ఇవ్వడం మూలంగా గుడ్ రిజల్ట్ ఉండడం లేదని ప్రభుత్వం ఒక కొత్త అధ్యాయం చేపట్టి ప్రతి సోమవారం కూడా ఒక కార్యాచరణ చేపట్టి
దానికి స్పందన అని పేరు పెట్టి ఫిర్యాదులన్నీ కూడా రండి, ఏ ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించినటువంటి ఆ కార్యాలయానికి మేము ఈ పిటిషన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, వచ్చే వారం పరిష్కార మార్గం చూపిస్తూ ఉంటారు. ఇంకా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒక 4 అడుగులు ఎదరగేసి కొన్ని ప్రత్యేక పిటిషన్స్ని క్లోజ్ చేయడం ఎలాగో చేతగాక ఫిర్యాదు సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి మరి ఫిర్యాదును ముగించేస్తున్నారు. అలాంటి సందర్భాలు అనేక కార్యాలయాల్లో ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇక పీజీఆర్ఎస్ ఉండడం వల్ల ఉపయోగం ఉంది, స్పందన యాక్టివిటీ మూలంగా ఉపయోగం ఉంది. పై అధికారులకి ఇక్కడ రాసినటువంటి దాంతో క్లోజ్ చేసేస్తున్నారు. దీని మూలంగా వాళ్ళంత ప్రజాధనం, ప్రభుత్వ సమయం వృధా అవుతుంది. ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా స్పందన మూలంగా మేలు జరిగిందని చెప్పడానికి అవకాశం లేకుండా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి విభాగాలు కావచ్చు, అలాగే రెవెన్యూ విభాగాలు కావచ్చు, ఈ రెండు మరింత ఘోరమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకే ఆ స్పందన కార్యక్రమాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి సొంత ఫిర్యాదులు ఏమైనా ఉంటే పోలీసు వారి స్పందన ఆదివారం సోమవారం సమావేశానికి వాళ్ళే పంపిస్తున్నారు. పంపించి వాళ్ళ కార్యాలయానికి వచ్చే విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక ఆ విధమైనటువంటి పిటిషన్స్ మాత్రమే న్యాయం చేస్తున్నారు. వాళ్ళ సొంత పిటిషన్స్కి మేలు చేకూర్చే విధంగా ఈ స్పందన యాక్టివిటీస్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇలాంటివన్నీ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులుగా మారుతున్నాయి. ఇక ప్రభుత్వ వ్యవస్థల మీద ఫిర్యాదుదారులకి నమ్మకం పోయేటువంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ముఖ్యమంత్రి గారు స్వయంగా దృష్టి సారించి ఈ స్పందన యాక్టివిటీస్ మీద సంస్కరించుకోకపోతే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇప్పటికే వచ్చింది. ముందు ఇంకా మరింత ఎక్కువగా వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా పాటిస్తారు, హైకోర్టు గైడ్ లైన్స్ పాటిస్తారు. ప్రభుత్వ అధికారుల పిటిషన్స్ విచారణకి విలువ లేకుండా పోతుంది. చివరికి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు కూడా వీళ్ళు పుట్టదాగా చేసి తప్పుడు నివేదికలని పైకి పంపిస్తున్నారు. దీని మీద అడిగేటటువంటి వాళ్ళు లేరు. ఆన్లైన్ మెసేజ్ కూడా పంపిస్తారు, పరిష్కారం మీ సమస్య ముగించడం జరిగింది, పరిష్కరించేసామని. అందరూ కూడా ఈ సమయభావంతో నిరుత్సాహపడి ఫిర్యాదుని మరలా ఎక్స్టెన్షన్ చేసుకునేటటువంటి వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఈ స్పందన కార్యక్రమం మీద విసుగు చెంది నిరుత్సాహంతో బాధితులు వెనక్కి తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయేటటువంటి పరిస్థితులు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి. ప్రతి ప్రభుత్వ కార్యాలయం కూడా అదే విధంగా ఉంటాయి. మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, మైన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ లీగల్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, కన్జ్యూమర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్నీ కూడా ఈవెన్ వెయిట్స్ అండ్ మెజర్స్ కావచ్చు, కొన్ని ఎవరికి తెలియనటువంటి విభాగాలు ఉన్నాయి. అవి ఎందుకున్నాయో కూడా తెలియదు. ఇందులో ప్రధానంగా ఈ పోటీలో ముందు వరుసలో ఉండేటటువంటిది పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ. ఎంత అన్యాయం అంటే ఇవాళ నేను ఒక పోలీస్ స్టేషన్లో మాట్లాడాను. ఒక రైతు ఒక సమస్య మీద పిడింగోయికి చెందినటువంటి ఒక రైతు చిన్న సమస్య మీద పోలీస్ స్టేషన్కి పిలిచారు, పోలీసు వారు పిలిచారు. ఎందుకంటే 20 రూపాయలు వడ్డీ అట. ఆ వడ్డీ డబ్బులు కట్టకపోతే తల్లిదండ్రులు ఇద్దరిని పిలిచి, కొడుకు తండ్రిని పిలిచి నేను లోపలేయండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గరగా 3 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ పేద ప్రజలకు అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, ఇది సిగ్గుచేటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య తెలిపారు. అంతేకాకుండా కార్మిక లోకానికి మీరైనా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేకుంటే భూ పోరాటం ద్వారా మేమే ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు పంచిపెడతామని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాంబాబు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అల్లం వెంకటేశ్వరరావు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, శ్రీనివాస్, జ్యోతి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
నాయకత్వంలో అప్పుడు వచ్చి సిమెంట్ వేసి భూమి కూడా చేశాం, శంకుస్థాపన చేశాం. ఇది ఇంచుమించుగా ఇలాగా 7 ఎకరాల ఎంత పనులు గారు? 14 ఎకరాలు. అది 14 ఎకరాలు. ఇది 14 ఎకరాలు. నాటికి 5 ఎకరాలు ఇచ్చారు. అది 7 ఎకరాలు ఉన్నాయి. 7 ఎకరాలు ఉన్నాను. ఇది 7 ఎకరాల 40 సెంట్లు. ఇది మున్సిపాలిటీ భూమి. మున్సిపాలిటీ భూమి అంటే ఆనాడు చాలామంది 20 ఏళ్ళ క్రితం ఇది మా మున్సిపల్ కార్మికులు ఇవ్వండి వాళ్ళని కట్టమని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ బుచ్చు చేశారంటే మున్సిపల్ వాళ్ళకి వేరే ఎక్కడ ఇస్తామంటే ఇది కూరగాయలు రంభా ఓవర్సన్ నుంచి దగ్గర కూరగాయల మార్కెట్ ఉంది, ఉల్లిపాయల మార్కెట్, ఆ మార్కెట్కి ఇద్దాము అని చెప్పారు. వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ కుదరదని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మన ఇళ్ల స్థలం రాశాం కాబట్టి రాసి సుమారుగా ఆ రోజు 8,000 మంది ఎక్కువ మంది 5,000 వచ్చి జనందరూ వచ్చేసి ఇక్కడ మేము వేసాం. అయితే కమిషనర్తో మాట్లాడాం. వాళ్ళు ఏం కానీ అన్నీ లేని గోడనే కట్టేసారు. సరే దాని తర్వాత మళ్ళీ మనం ఇళ్ళ రాసాము. మళ్ళీ మీరు గేట్ వేస్తే మీ నాయకత్వంలో వచ్చి మనం వరుసగా వేయడానికి ఉంటుంది. మొత్తం సైట్ ఒకసారి ప్రభుత్విస్తాం అదే ప్రభుత్వం. ఇది అదంతా ఆమెకు నీరు. ఇది లారీస్ ఉంచారు. ఇదంతా 14 లారీస్ ఉంచారు. ఆ చెట్టు దాకా ఇందులోందన్న చెట్టు ఉందా? ఆ చెట్టు దానికి ఇది అంతా ఆ బిల్డింగ్ వరకు ఇగో ఇక్కడంటే 4 ఎకరాలు మేకల కేమలకి ఇచ్చారన్న. ఇది టైంకి ఇది అంతా మేకల కేమలు చెట్టు అందరూ పడతారు. కవరేజ్ పక్క పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి 2.5 ఏళ్ళు ఇస్తే వీళ్ళు కొత్తగా టీడీపీ ఆఫీస్కి స్థలం కట్టుకుంటున్నారు. అంటే ప్రజలకంటే వాళ్ళు ఇచ్చే స్థలాలకి ఓకేనా. ఈరోజు మున్సిపల్ కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 సెంట్ల ఇంటి స్థలం స్వాధీనం చేసుకోవడానికి ఇంకెప్పుడు మాకు ఇంటి స్థలాలు ఇస్తారని చెప్పేసి ఒకవైపున ఆందోళన చెందుతూ గతంలో ఇక్కడ సర్వే నెంబర్ 349 ఏదైతే ఇక్కడ నిలబడుకున్నామో ఈ సర్వే నెంబర్లో దాదాపు 2 సంవత్సరాల క్రితం భూమి పూజ కూడా చేసి కార్మిక వర్గం మా అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ వారి ఆశలు అడియాశలు అయ్యేటువంటి పద్ధతుల్లో ఈరోజు 2 సంవత్సరాలు దాటుతా ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోవడంతో ఈరోజు సిపిఐ నాయకత్వంలో ఏఐటీసీ మున్సిపల్ కార్మికులంతా కూడా మాకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు ఇస్తారు, మీరు ఇచ్చినటువంటి 2 సెంట్లు అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు సహాయం చేయండి, ఈ ప్లేస్ లో మీరు ఆలస్యం చేసే కొద్దీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దీన్ని ఆక్రమించుకునే పద్ధతుల్లో తయారవుతున్నారు. కాబట్టి మున్సిపల్ కార్మికులకు కేటాయించినటువంటి ఈ స్థలంలో వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దీన్ని ఒక డంపింగ్ యార్డ్ లాగా మార్చి ఇది రేపు భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు ఉంటుందనే పద్ధతిలో చెప్పి తప్పించుకోవడానికి చూస్తా ఉన్నారు. కానీ ఇది నిజంగా వారి కోసమే తప్పించుకోవడానికి కాదు, ఇందులో అధికార పార్టీకి సంబంధించిన పెద్ద నాయకుల యొక్క గద్దల కళ్ళు ఇందులో వాలే రాబందులు వచ్చి నేలపైన వాలడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో నిజంగా ఇల్లు లేక చాలీచాలని జీతాలతో కడుపు చేత పట్టుకొని నగరానికి పెట్టిన మురికినంతా దుమ్ము ధూళి మొత్తం అంతా దులిపేసేటువంటి కార్మిక వర్గం మాకు 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి ఇన్ని సందర్భాలు అడుగుతా ఉన్నారు. అయినా కూడా ఈ పాలక ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సోయి లేకుండా పోతుంది. అందుకని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం, ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం, లేదంటే జైలు గోడల మధ్యలో ఉంటాం తప్ప ఈ భూమిని కోల్పోయేటువంటి సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఈ భూములకు సంబంధించిన దాంట్లో అన్ని రాజమహేంద్రవరం నగర ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించడంలో ఎలాంటి రాజీ ఉండదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర నుండి గోదావరిలోకి ఎర్రనీరు చేరుతున్న నేపథ్యంలో హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి నాణ్యతపై అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ఎల్లప్పుడూ నాణ్యమైన సురక్షితమైన త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఫిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. మొత్తం ఇంచుమించు మనం డైలీ ఒక 19 టెస్టులు వేస్తాం సార్. ఫిజికల్ టెస్ట్లో రిలేటివ్గా తగ్గింది. గతంలో మెయిన్ పంపింగ్ లైన్ మీదే డిస్ట్రిబ్యూషన్ మీద బాగా మనకి ఇంతకుముందు డిస్ట్రిబ్యూషన్ మీద కూడా లీక్లు ఉన్నాయి కదా. అంటే మనం ఏదైతే ఓన్ లైన్ ఉన్నాయో అన్నీ కూడా రీప్లేస్ చేసుకోవాలి సార్. అది కాకుండా అమృత రికార్డు ఓటర్ కూడా రీప్లేస్మెంట్ ఉన్నాయి సార్. అమృత 2.1 మన 95 రోడ్స్ నడుస్తున్నాయి కదా. సారందర్ మెట్ట మీద ల్యాండ్ చూసారు. స్టార్ట్ అయింది సార్. సారందర్ లాలాచల్ స్టార్ట్ అయింది సార్. పంపింగ్ లైన్ స్టార్ట్ అయింది. ప్యారలల్గా మనం 3 బ్యాచ్లు పెట్టుకుంటాం. సారందర్ మెట్ట మీద కూడా ELSR స్టార్ట్ అయిందిగా. ఇంకా స్టార్ట్ అయింది సార్. లాలాచల్ నేను వచ్చారు అని అంటున్నారు. సారందర్ మెట్ట చెప్తున్నారు లీడర్స్. ఇంకోటి మనకి 20 MLD ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది కదా. ఎగ్జామ్ అన్ని కొద్దిగా ప్యారల్గా 3 టీమ్స్ పెట్టమన్నారు. మనకి 1 ఇయర్లో అయిపోతే వారి ప్రాంతానికి ఒక వరమే. అంటే వాళ్ళు ELSRకి ఒకరిని పెట్టుకున్నారు సార్. లైన్స్ మీద ఒక టీం పెట్టుకున్నారు సార్. ఫిల్ట్రేషన్ ప్లాంట్ WT కెమికల్స్ 20 MLD దానికి ఒకరు ELSR యాక్చువల్గా ఎవ్రీ ఫోర్ట్నైట్ చేయాలి సార్. కింద పడలేదు కానీ మనం అది ఇప్పుడు మహారాష్ట్రలో ఫ్లడ్ పెరిగితే మనకి రంగు మారిపోతుంది కదా. నీరు సబ్రీడ్ అయితే ఇంకా ఎక్కువ అది ఇంకా అది కాకుండా రీజనల్ పబ్లిక్ హెల్త్ ఎవ్రీ మంత్ వాళ్ళు ఈక్వల్లీ అది బ్యాక్టీరియా టెస్ట్ చేస్తారు. అది కాకుండా చెన్నై మెట్రిక్స్ మనకి ల్యాబ్ NABL ల్యాబ్ది ఇంచుమించు 52 టెస్టులు చేస్తారు ఎవ్రీ క్వార్టర్. చెన్నై ల్యాబ్ పంపుతుంది. అంటే మొత్తం ఫిజికల్ కెమికల్ అన్నీ చేస్తారు సార్. శాంపిల్ కొట్టి 14 లొకేషన్స్ మన ELSR 14 ప్రెమిసెస్లో ఉన్నాయి సార్. 14 లొకేషన్స్ ప్లస్ మన వచ్చేసి దావాకి ఇవన్నీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ సంపూర్ణంగా పూర్తయితేనే కదలమనండి, లేకపోతే చేయగలిగితేనే ముట్టుకోమనండి. ఓపెన్ చేసి వెళ్ళి వర్షాకాలం కదా, రెయినీ వాటర్ వెళ్ళి ఇది అది ఎక్కడైనా నీరు కలుషితం అయ్యిందా, ఇంత కష్టపడి చేసిన దానికి పబ్లిక్ తెలుస్తుంది ఎంత కష్టపడి. ఎందుకంటే డెలివరీ పైప్ లైన్లోని రిపేర్లు 100కు వచ్చినట్టు గతంలో నాకు తెలిసి 300-400 ఉండేవి. మీకు అదే పని మీద ఫోన్లు వస్తూనే ఉండే కదమ్మా డెలివరీ లీక్లు. ఇప్పుడు నాకు చాలా తగ్గింది, నేను చెప్తున్నాను కదా. నేనే మీకు సగం పంపించే ఉన్నా, బట్ డెలివరీ లీక్స్ చాలా ఫోన్లు వస్తున్నాయని చాలా హార్డ్ వర్క్ చేస్తాం. ఇంత హార్డ్ వర్క్కి మనకి వర్షాకాలంలో ఎక్కడ రాకుండా చూసుకోవాలి, ఎందుకంటే వర్క్స్ నడుస్తున్నాయి కదా. ఇప్పుడు ఇది ఎప్పటికీ అవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మన నగరంలోనే చాలా మటుకు ఈ వాటర్ పైప్ లైన్ వర్క్స్ నడుస్తున్నాయి కదా, ఎంతవరకు ఏ స్టేజ్లో ఉన్నాయి వర్క్? ఇక్కడ మన ఎల్పీ నుంచి అలానే సార్ ఆ ఏరియా నెట్వర్క్ స్టార్ట్ చేసేసాం. అక్కడ నుంచి ఇక్కడ హెడ్ వాటర్ వర్క్స్ వరకు కూడా మనకి మెయిన్ లైన్ రిపీటెడ్ ఇక్కడ వరకు కూడా చేస్తాం. 600 PSC లలిత
చింతూరు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేస్తుందని చింతూరు ప్రాజెక్టు అధికారి శుభం నాగ్యాల్ స్పష్టం చేశారు. భూ నష్టపరిహారం పునరావాస కాలనీల విషయంలో మధ్యవర్తుల మాటలు నమ్మి ఎవరు మోసపోద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వాసితులకు వారు కోరుకున్న విధంగా భూ నష్టపరిహారం చెల్లించే ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని, ఇప్పటికే అర్హుల ఖాతాల్లో పరిహారం జమ చేసే కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. నిర్వాసితులకు ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే సంబంధిత తహసీల్దార్, ఎస్డీసీ, ప్రాజెక్టు అధికారులు, పోలవరం అడ్మినిస్ట్రేటివ్ అధికారి లేదా జిల్లా కలెక్టర్ను నేరుగా సంప్రదించాలని, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని శుభం నాగ్యాల్ కోరారు. సో అందరికీ నమస్కారం. మన గత వారంలోనే జరిగిన ముఖ్యమంత్రి గారు వారి ద్వారా ఒక పోలవరం డ్యామ్లోనే మన పోలవరం నిర్వాసితుల కోసం ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు ఉన్న మన ప్రోగ్రెస్కి ఒకసారి చెప్పడానికి ఇప్పుడు ఇది చెప్తున్నాము. ఫస్ట్ మాకు ఇప్పుడు వరకు 30 గ్రామం నుంచి 23 గ్రామంకి మేము రిక్విజిషన్ ఫైల్ చేయడం జరిగింది ఎస్టీ గ్రామస్తులందరికీ. దీని తర్వాతనే ఇప్పుడు వరకు ఓన్లీ 4 గ్రామం పెండింగ్లోనే ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ నెల ఆఖరి వరకు మేము ఫైనలైజ్ చేస్తాము. మనకు ఇచ్చిన టార్గెట్ డిసెంబర్ 2026 ప్రకారంగా మేము స్ట్రిక్ట్గానే ఫాలో చేస్తున్నాము. ఫస్ట్ ఓటీఎస్ బిల్స్ అందరికీ ఇప్పుడు వరకు ఒక 1000 మెంబర్స్కి బిల్స్ రేస్ చేయడం జరిగింది అండ్ ఆల్రెడీ 600 మెంబర్స్కి క్రెడిట్ అయింది ఇప్పుడు వరకు. సో ఈ మొత్తం చూసేసి మన ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రశాంతంగా నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు మనకి 2-3 అట్లాంటి ఒక నెగిటివ్ సమాచారం కూడా వస్తున్నాయి. దట్ గ్రామంలో విఆర్పురం, రాజుపేట అని గ్రామంలో కొన్ని బ్రోకర్స్ కూడా ఇది మోటివేట్ చేస్తున్నారు, రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. అట్లాంటి మేము ఈరోజు మేము ఏఎస్పీ గారితో మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గ్రామస్తులు అందరితో మేము ఒక రిక్వెస్ట్ చేస్తాము, మీకు ఉన్న డౌట్స్ ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఆఫీసర్స్తో, నాతో, తహసీల్దార్తో, పిఐపి పోలవరం లేకపోతే మన కలెక్టర్ సార్ అందరూ వినడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎప్పుడు ఒక డౌట్స్ ఉంటే కూడా మా ఆఫీస్కి రావచ్చు, మేము ఉన్నాము క్లియర్ చేయడానికి. మీరు అనవసరంగా అట్లాంటి మోటివేట్ ఉంటే మన ప్రాజెక్ట్ డిలే అవుతాయి. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కోఆర్డినేట్ విత్ అస్. ఈ ప్రాజెక్ట్కి 100% మేము డిసెంబర్ 2026 కల్లా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమహేంద్రవరంలో సురక్షిత తాగునీటికి చర్యలు. హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, లేకుంటే భూ పోరాటం చేపడతాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య హెచ్చరిక. మహిళపై దాడి ఘటనకు నిరసనగా రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం భారీ ర్యాలీ. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.